అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ సభ. ఆయన విషయం చెప్పడం ఒకటైతే, ఆయన శారీరకంగా చాలా అనారోగ్యంగా ఉండటం కూడా చాలా స్పష్టంగా కనిపించింది. మాట్లాడడంలో సరే రాజకీయ పరంగా పదును ఎంతగా ఉంది, పట్టు ఉందా లేదంటే కొంచెం బలహీనంగా ఉందని ఆయన అభిమానులు కూడా భావించారు. ఉదాహరణకు విశాఖ ఉక్కు లాంటి దాని గురించి కూడా ఆయన గట్టిగా మాట్లాడలేదు. మోదీకి చెప్పాలి, చెప్దామని తనే కాకుండా ఇంకా సీఎం రమేష్కి ఎక్కువ పలుకుబడి ఆయన అయితే బాగా చెప్తాడు అని ఈ పద్ధతిలో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. వాళ్ళ పరిచయం చేసేటప్పుడు కూడా పేర్లు 1-2 సార్లు చూసుకోవడం, సమస్యలు అంటే సరే కానీ మనుషుల పేర్లు కూడా. రెండోది అనారోగ్యంగా ఉన్నారు అనేది కూడా వచ్చింది. ఆయన ఆ తర్వాత పడిపోయారు అని కూడా చెప్తున్నారు. బలహీనంగా ఉండి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినీ నేపథ్యం ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని పద్ధతుల్లో ఉంటారు. ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి గట్టిగా తిరుగుతున్నప్పటికీ కూడా ఈ సమస్య పిఠాపురంలో నుంచి ఆయనకు జ్వరం వెన్నాడుతూనే ఉంది. ఇంత అస్వస్థతగా ఉన్నప్పుడు మరి ఎందుకు వచ్చారు? కొంత విశ్రాంతి తీసుకుని ఉంటే బాగుండేది. రెండవది, రాజకీయంగా ఉత్తరాంధ్రలో జనసేనకు రావాల్సినవి రాలేదు, అలాగే బీజేపీకి రావాల్సినవి టీడీపీకి పోయాయి. ఇలాంటి తీవ్ర అసంతృప్తుల మధ్య ఉన్నారు. ఉత్తరాంధ్రలో విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా తీవ్రమైన అసంతృప్తి స్థానిక ఓటర్లలో కూడా ఉంది. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ఫేస్ చేయాల్సి వచ్చింది. బహుశా చాలా ఒత్తిడికి గురయ్యారు అనేది చాలా స్పష్టం. అందుకని శారీరక అస్వస్థత, రాజకీయ అస్పష్టత, అంతర్గత సంక్లిష్టత ఇవన్నీ కలిసి పవన్ కళ్యాణ్ను ఇలాంటి పరిస్థితికి దారితీసాయని అనిపిస్తుంది. ఆయన విశ్రాంతి తీసుకోవాలని, త్వరగా ఆరోగ్యం కోలుకోవాలని ఆయనను అభిమానించేవాళ్ళు, లేకపోతే రాజకీయంగా ఎవరేదైనా కావచ్చు, ముందు అందరూ కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. అంతకుముందు కూడా భద్రత గురించి కొంత ఆందోళన వెలిబుచ్చారు. ఆ భద్రతకు కూడా తగినటువంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న కొంతమంది లేవనెత్తుంది, పవన్ కళ్యాణ్ అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి మెగా ఫ్యామిలీ నుంచి మరెవరన్నా వచ్చి ప్రచారం చేస్తారా ఇలాంటివి? నాగబాబు ఇప్పటికే రంగంలో ఉన్నాడు. ఆయన అంతర్గతంగా నాదెండ్ల మనోహర్ ఎలాగో తెనాలిలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక నాగబాబు కొన్ని ఆదేశాలు ఇవ్వటము, కొంత అంతర్గత వ్యవహారాలు చూడటము, నిర్వహణ అది చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. నాగబాబు చేయొచ్చు, కానీ నాగబాబు వచ్చి మాట్లాడితే వారాహి యాత్రకు వచ్చినంత మంది జనం వస్తారా? ఈ కమాండ్ ఇవన్నీ ఆయనకుంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణే ఒక విధంగా తెలుగుదేశం బీజేపీ మధ్యలో చిక్కి అంతకుముందంత ధాటిగా కాకుండా కొంత ఆచితూచి మాట్లాడుతున్నాడు అన్న పేరు ఉంది. ఇక నాగబాబు వస్తే మరి అది కూడా ఉంటుందా లేదా తెలీదు. ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్కు మద్దతు చెప్తారు. చిరంజీవి అయితే ఆయన ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నా, అవుతాడని ఆశిస్తున్నా అని కూడా చెప్పారు. ఆయన ఈరోజు కూడా తన తమ్ముడు తన పార్టీకి అంటే జనసేన పార్టీకి 5 కోట్లు విరాళం ఇవ్వటం మీద అభినందనలు తెలుపుతూ ఇవి ఆ పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడతాయన్నారు. సో నైతికంగా పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపడానికి మెగా ఫ్యామిలీ చేయగలిగినంత చేస్తుంది. కానీ ఎన్నికల ప్రచారంలోకి దిగి పవన్ పాత్రను వాళ్ళు నిర్వహిస్తారు అనేది మటుకు అది అవాస్తవం అవుతుంది. అది జరిగేటటువంటి పని కూడా కాదు. ఆయనతో పాటు ఉండి చెయ్యి ఊపడము, అభినందించడము, ఉత్సాహపరచడం వేరు. ఆయన చెప్పాల్సిన మాటలు తాము చెప్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తుంటేనే కొంత మీరు ఇతరుల చేతుల్లో ఉన్నారు, వాళ్ళ మాట వింటున్నారు, ఇలాంటి విమర్శలు ఉన్నాయి. అలాంటిది మెగా ఫ్యామిలీ సభ్యులు ఎవరో వచ్చి చేయటం, చిరంజీవి ఒకరు వస్తున్నారు. చిరంజీవి స్పష్టంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారు. సినిమా నటులుగా భవిష్యత్తు ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఎవరైనా వచ్చేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అల్లు అర్జున్ మామయ్య ఆయన కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ తరఫున పోటీ అన్నారు. టికెట్ వస్తుందో లేదో తెలియదు. కానీ అదే రాజకీయంగా కూడా చిన్న చిన్న తేడాలు కూడా ఉన్నాయి. అందుకని పవన్ ఆరోగ్యం బాగుండాలి అనే మనం అనుకోవడం, ఆకాంక్షించడం తప్ప దీన్ని బట్టి మెగా ఫ్యామిలీ వచ్చి ఆ పాత్ర పోషిస్తుంది, ఆ ప్రచారం నడిపిస్తుంది అని అనుకోవటానికి ఆధారం ఏమీ లేదు. అది వాస్తవం కూడా కాదు. సాధారణంగా మద్దతు తెలపటము, సంఘీభావంగా రావటము, ఉత్సాహపరచటము, లేదా విరాళాలు ఇవ్వడము, ప్రోత్సాహపరచటము, లేదా ఇదిగో ఒక వాహనము, ఇంకొక ఏదైనా సహాయ సామగ్రి ఇట్లాంటివి పంపడం వేరే, అలాంటివి తప్పకుండా చేస్తారు. నిస్సందేహంగా వాళ్ళ మద్దతు పవన్ కళ్యాణ్కు ఉంటుంది. కానీ చాలామంది ఊహిస్తున్నట్టు చిరంజీవి రంగంలోకి రావటం అనేది మటుకు జరగదు. ఆయన చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ఇంకా చాలా కాలం పాటు ఆయన దాన్ని పాటిస్తారు. బహుశా సినిమా రంగంలో కూడా
తన పెద్దరికానికి తగినట్టు కొంచెం తగ్గించుకోవాలని చూస్తున్న చిరంజీవి మళ్ళీ రాజకీయాలు పులుపుకోవటం అనేది జరగకపోవచ్చు. కానీ ఆయన ఆశీర్వాదాలు, తెర వెనుక ఆయన సలహాలు ఉండొచ్చు, సహాయ సహకారాలు. అది పరోక్షమే, ప్రత్యక్ష ప్రచారంలో ఉండదు.